నమస్తే అండి. ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన నూతన విధానం వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి సాక్షి పత్రికలో ప్రముఖంగా ఒక వార్తను ప్రచురించారు. దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయాలని ఈ రోజు మేము ముందుకు వచ్చాను. అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి, నాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు రావాలనుకుంటే, అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నారు. సో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు టాపిక్ కు మనం చూసుకుందాం. ఈ రోజు టాపిక్ సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చర్చిద్దాం. సో సాక్షి పత్రికలో అసలు ఏమిచ్చారు చూద్దాం. సో సాక్షి ఈ పేపర్ తీస్తున్నా. సాక్షి ఈ పేపర్ లోని ఫ్రంట్ పేజీలో అజేయం అద్వితీయం తొలికల నెరవేరింది. ఇక్కడ మనమిత్ర మరో మారీచుడే అనే హెడ్డింగ్ తో నాడు సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారినా కుట్రలు మాత్రం అవే, 520 రకాల సేవల 420 మోసాల పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ మీద సాక్షి పత్రిక చాలా ప్రముఖంగా ఆ వార్తను ప్రకటించింది. అయితే ఈ వార్త నిజంగానే వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి ప్రభుత్వం కుట్ర చేస్తుందా, దీనివల్ల పౌరులకు ఇబ్బంది ఉందా, ఈ వార్తలో అసలు ఏం ప్రచురించారు, దీని గురించి అసలు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో నిజంగానే సమస్య ఉందా లేదా అన్న విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఇప్పుడు ప్రముఖంగా చూద్దాం. ఇందులో వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం, ఆధార్ నెంబర్ తో కుటుంబ వివరాల మొత్తం బహిర్గతం, గిట్టన వారికి సంక్షేమ పథకాల నిలిపివేత, ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు, ఎన్నికల్లో అక్రమాల లక్ష్యం, పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థల గుప్పిట్లోకి, అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్ళింది, మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో, ఎన్ని చేతులు మారుతాయో, టీడీపీ కూటమి సర్కారు తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు. 2019 ఎన్నికలకు ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ, 35 లక్షల ఓట్ల తొలగింపు పన్నాగం. ఈసారి మనమిత్ర పేరిట కుట్రలకు మరింత పదును. ఆధార్ ఐటీ చట్టాల ఉల్లంఘన, సుప్రీంకోర్టు తీర్పు బేఖాతారు, బరితెగించిన బాబు ప్రభుత్వం. ఇది ఇందులో అటువంటి సబైడింగ్స్. సో ఈ వార్తలో మనం ఒకసారి చూసుకుంటే ఇది ప్రధానంగా ఎందుకు ప్రచురించారు అనేటువంటి దాని గురించి మనం ఒకసారి చూస్తే, గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా డేటా చోరీ జరిగింది, వాలంటీర్ వ్యవస్థ లేకపోయి ఉండుంటే డేటా చోరీ జరిగి ఉండేది కాదు అని ఆయన చాలా తీవ్ర స్థాయిలో ప్రస్తావించారు. ప్రతి బహిరంగ వేదికల్లో ఇది ప్రధాన చర్చ జరిగే విధంగా ఆయన చేశారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి కూడా అటువంటిదే. సో దానికి రిలేటెడ్ గా ప్రచురించినటువంటి వార్త. ఆ రోజు పవన్ ఆ వ్యాఖ్యలు చేశారు, ఈ రోజు మీరు చేసింది ఏంటి అనే దాని మీదే ఈ వార్త ప్రధాన అంశం. అయితే ఇందులో మనం చూడాల్సింది ఆధార్ నంబర్ తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం, గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత, ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు, ఎన్నికల్లో అక్రమాల లక్ష్యం. ఇందులో గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత అని ప్రధానంగా ప్రస్తావించారు. ఫస్ట్ ది ఆధార్ నెంబర్ తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం. సో ఆధార్ నెంబర్ తో కుటుంబ వివరాలు బహిర్గతం చేస్తున్నారన్నది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వార్తలోకి వెళ్తే మనకి ఏమిచ్చారో చూద్దాం. పేర్లు మారిన కుతంత్రాల అంటే ఏంటి, మొన్న సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారిన కుతంత్రాలు మాత్రం మారలేదు. రామాయణంలో మారీచుడు ఎలా రూపాలు మార్చుకొని దారుణాలకు వడిగట్టాడో రాష్ట్ర రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయావేషాలతో కుట్రలు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పేరుతో ఈయన ఈ వార్తను ప్రచురించారు. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సర్కార్ రాజకీయ కుతంత్రాలపై సర్వత్రా మండిపడుతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ నమోదు చేసి ఆధార్ నెంబర్తో ఆ కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం కావడం, గిట్టని వారి సంక్షేమ పథకాలు నిలిపేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే చూద్దాం రెండో పేజీలో ఏమిచ్చారు. ఇందులో గవర్నెన్స్ ముసుగుతో డేటా చోరీ చేస్తున్నారనేది ప్రధానమైన అంశం. అసలు వాస్తవానికి చూద్దాం. ఇప్పుడు ఈ పథకాల్లో అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లోని ఏం తీసుకొచ్చారు, ఎటువంటి పాలసీని తీసుకొచ్చారు అనేది ఒకసారి వాట్సాప్ గవర్నెన్స్ ఓపెన్ చేసి చూద్దాం. మనం సంబంధించిన ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేశారనేది కూడా మనకి అర్థమవుతుంది. అయితే ముందు సరే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటిది వాట్సాప్ లోకి వెళ్ళి ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అని టైప్ చేస్తున్నాను. వస్తుంది.
సో నేను ఇదివరకే చేసినప్పుడు హెలో అని టైప్ చేశాను. టైప్ చేస్తే ఈ వివరాలన్నీ వచ్చాయి. సో మళ్ళీ టైప్ చేస్తున్నాను. టైప్ చేశాను కానీ ఏం రాలేదు. హెలో అని టైప్ చేశాను కానీ ఏం రాలేదు. అందువల్ల పాత డేటా ఉండడం వల్ల అనుకుంటా. సో ఒకసారి ఆ డేటాని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి మళ్ళీ హెలో అని టైప్ చేద్దాం. ఫస్ట్ నేను చేసిన డేటా ఇది. దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చేసిన వివరాలు వస్తున్నాయి. ఇవి క్లియర్ చాట్ పడుతున్నాను. సో కొత్తగా చేద్దాం. ఇప్పుడు హెలో అని టైప్ చేస్తాను. ఓకే, హెలో అని టైప్ చేశాను. చూద్దాం ఎలా వస్తుందో. వచ్చింది. సో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం. మీ సౌకర్యం మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాం. దయచేసి మీకు కావలసిన పౌర సేవలను ఎంచుకోండి అని ఇలా ఇచ్చాడు మనకు ఆప్షన్. అంటే సేవను ఎంచుకోమని ఇచ్చాడు. సో ఎంచుకుందాం. పౌర సేవలో ఒక దాన్ని మళ్ళీ ఎంచుకోండి అని ఇచ్చాడు. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది ఇక్కడ. సో దీన్ని కూడా చూద్దాం. చూస్తే ఇందులో దయచేసి ఒక సేవను ఎంచుకోండి. దేవాలయ బుకింగ్ సేవలు, దేవాలయ దర్శనం మరియు సేవ మరియు దానాలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, బస్ టికెట్ బుకింగ్ మరియు రద్దు, ఎనర్జీ సేవలు, బిల్ చెల్లింపులు, కొత్త కనెక్షన్ మరియు మరిన్ని, సిఎంఆర్ఎఫ్ సేవలు, సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ స్థితి తనిఖీ చేయండి మరియు ఫిర్యాదు అభిప్రాయం ఇవ్వండి, సిడిఎంఏ సేవలు, ప్రాపర్టీ, జల కనెక్షన్, ట్రేడ్ లైసెన్సింగ్ మరియు మరిన్ని, రెవెన్యూ సేవలు, సర్టిఫికేట్ జారీ, ఆరోగ్య కార్డు సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు, పోలీస్ శాఖ సేవలు, మిస్సింగ్ డాక్యుమెంట్ మరియు ఫిర్యాదులు సేవలు. ఇవి ఇచ్చినటువంటి సేవలకు సంబంధించింది. ఒక సేవలను రెవెన్యూ సంబంధించిన సేవలు ఎంచుకున్నాం. ఇప్పుడు వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు రెవెన్యూ సేవల దగ్గరికి వచ్చింది. రెవెన్యూ సేవలు నిర్ధారించమని అడుగుతుంది. సో నిర్ధారించంటే దాన్ని రెస్పాన్స్ సెంట్ అని వచ్చింది. దాన్ని పంపిస్తే నిర్ధారిస్తే ఇప్పుడు దీన్ని మళ్ళీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓబీసీ సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆధార ధృవీకరణ పత్రం మరియు మరెన్నో సేవలను పొందడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి. సేవలను అన్వేషించండి అని ఉంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సేవలను ఎంచుకోండి. దయచేసి మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని వచ్చింది. సేవలు ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. వ్యవసాయ ఆధార ధృవపత్రం, కుటుంబ సభ్యుల ధృవపత్రం, ఓబీసీ ధృవపత్రం, ఆర్థికంగా బలహీన వర్గం, ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం, సంపాదించే సభ్యుల సర్టిఫికేట్ లేదు, నేటి పన్ను, టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్, టైటిల్ డీడ్ కస్టమ్ పాస్బుక్ సర్టిఫికేట్, వివాహ ధృవపత్రం, ROR1B, కంప్యూటరైజ్డ్ అడంగలు, ఆదాయ ధృవీకరణ పత్రం పునరుజ్జారీ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునరుజ్జారీ. ఇవి ఇచ్చాడండి మనకి. సో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది 1B. సో 1B మనం చేసేటప్పుడు ఆధార్ నెంబర్ కింద టైప్ చేయాలి. ఆధార్ నెంబర్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓటీపీ వస్తుంది. నిర్ధారించిన తర్వాత ఓటీపీ వస్తుందేమో చూద్దాం. సో ఓటీపీ నమోదు చేసిన ఆధార్ నెంబర్పై ఓటీపీ పంపబడింది. ఓటీపీ వచ్చిందండి. దాన్ని కాపీ చేస్తున్నాను. ఒక కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీని నిర్ధారించమంటుంది. నిర్ధారించాను. లేదంటే మళ్ళీ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, మనం పంపించిందంటే ధృవీకరించబడిందట. సో ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లోని తండ్రి పేరు, మతం, తండ్రి పేరు ఇస్తున్నాను. మతం అసలు ఇందులో సంబంధం లేదనమాట. మతం అనేది నేను 1B అడిగితే మతానికి 1Bకి ఏమైనా సంబంధం ఉందంటారా? సో అది సంబంధం లేదు ఇందులో అడిగారు. ఒక తర్వాత విద్యార్హత, విద్యార్హతకి దీనికి కూడా సంబంధం లేదు. మరి అది ఎందుకు అడిగారు తెలియదు. అది కూడా అడిగారు. తర్వాత వైవాహిక స్థితి అంటే వివాహితులా కాదనేది కూడా అడిగారు. తర్వాత ఈమెయిల్ ఐడి అడిగారు, ఆప్షనల్ అది. తర్వాత డోర్ నెంబరు, విద్యా సంఖ్య. సో ఈమెయిల్ ఆప్షన్ నెంబర్ అయినా సరే ఈమెయిల్ ఐడి ఇద్దాం. ఇక డోర్ నెంబరు, వీధి సంఖ్య అడిగాడు. ఇప్పుడు వివరాలను నిర్ధారించమన్నాడు. నిర్ధారించాం. అయితే ఇక్కడ కింద ఇచ్చాడు అన్ని చెల్లుబాటు అయ్యేవి అని ఇచ్చాడు. ఒక సమర్పించాలి. సమర్పిద్దాం. సమర్పించిన తర్వాత ఇలా సెంట్ అనే ఒక ఆప్షన్ ఇలా కనిపిస్తుంది. చూద్దాం. సో ఇలా మీరు ఇప్పుడు మీ ROR1Bకి ధృవీకరణ పత్రం త్వరగా మరియు సులభతరంగా డౌన్లోడ్ చేసుకొని దయచేసి మీ పత్రాన్ని పొందడానికి సూచనలు అనుసరించండి. ఇక్కడ దీని మీద 1B మీద క్లిక్ చేయమంటున్నాడు. సో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నా వివరాలన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి. ఇలా నేను ఏదైతే ఆ వివరాలు ఇక్కడ ఇచ్చానో అవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ అవన్నీ వస్తున్నాయి. చూడండి, ఇక్కడ మళ్ళీ కూడా జిల్లా, పోస్టల్ కార్యాలయం అడిగాడు. పోస్టల్ గ్రామం ఆప్షనల్ ఇచ్చాడు. పోస్టల్ కార్యాలయం కూడా ఆప్షనల్ ఇచ్చాడు. ప్రస్తుత చిరునామా, ప్రస్తుత మరి శాశ్వత చిరునామా 2 ఒకటే అని అడిగాడు. ఆప్షనల్ అది కూడా. సో ఆప్షన్ అనేది ఇద్దాం. సో కింద ఇలా చూపిస్తున్నాడు. సార్ నేను ఏదైతే ఇచ్చాను అవి.
తర్వాత పోస్టల్ కార్యాలయం ఆప్షన్లు, పోస్టల్ గ్రామం ఆప్షన్లు కొనసాగించున్నాడు. సో కొనసాగిద్దాం. ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ అడిగాడు, అంటే రేషన్ కార్డు కానీ బియ్యం కార్డు కానీ నెంబర్ అడిగాడు. అసలు ఇది ఆప్షనల్, దీనికి సంబంధం లేనిదనమాట. ఎందుకు అడిగాడో తెలియదు. మనం అడిగింది 1B, కానీ రేషన్ కార్డు వివరాలు ఎందుకు అడిగాడో తెలియదు. సో కిందనే జిల్లా వివరాలు అడిగాడు, జిల్లా వివరాలు కూడా ఇచ్చేసాను. మండలం అడిగాడు. సో రేషన్ కార్డు వివరాలు ఇస్తున్నాను, అది ఆప్షనల్ అయినా సరే నేను ఇస్తున్నాను. ఓకే, మండలం అడిగాడు, మండలం కింద ఉంది, మండలం కూడా ఇచ్చాము. మండలం, గ్రామం. ఇప్పుడు యాక్చువల్గా ఖాతా నెంబర్ ఇప్పుడు అడిగాడు. ఇప్పటి వరకు 1Bకి సంబంధించిన వివరాలు ఏ ఇక్కడ లేవు. ఇప్పుడు అడిగాడు ఖాతా నెంబర్. ఖాతా నెంబర్ ఇస్తే అయిపోయినట్టే. సో ఖాతా నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇలా వచ్చింది. సో అయితే ఇందులో వివరాలన్నీ కూడా తప్పు ఉన్నాయి. ఇది సరిచేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, నేను దరఖాస్తుదారు అంటే నేను సమర్పించిన సమాచారం పత్రాలు నా సమ్మతితో ఉన్నాయని మరియు ధృవీకరించబడిందని అంగీకరిస్తున్నాను అని ఇచ్చాడు. రీడ్ మోడ్లో ఇంకేం లేవు. రీడ్ మోడ్ చూడండి, ఇప్పుడు అసలు ఏమి ఉండదు, ఏం లేదు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము. సో కింద కూడా నేను ధృవీకరిస్తున్న అధికారి, నేను పైన ఇచ్చిన వివరాలు సరైనవని మరియు పూర్తిగా ఉన్నవని దీని ద్వారా ప్రకటిస్తున్నాను. వాస్తవాలు తప్పుగా చూపించినట్లయితే దానికి నేను బాధ్యత వహిస్తాను మరియు శిక్షార్హమైన చర్యకు బాధ్యత వహిస్తాను. చూడండి ఎంత దారుణం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన డేటాకు మనకి శిక్ష వేస్తారట, మనల్ని నిందితుడిగా చూపిస్తున్నారు. ఇందులో నేను ధృవీకరిస్తున్నా అంటే ధృవీకరించిన అధికారి పైన ఇచ్చిన వివరాలు సరైనవని మరియు పూర్తిగా ఉన్నాయని నేను దీని ద్వారా ప్రకటిస్తున్నాను. దాని తప్పు అయితే మళ్ళీ నాకే శిక్ష వేస్తారట. సో ఇలాంటి వివరాలు ఇచ్చారంటే కరెక్షన్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటే బాగున్నాం. సో అలాంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ రెండింటిని క్లిక్ చేస్తున్నాను, డబ్బులు పే చేస్తే వస్తాయని ఇచ్చింది. ఓకేనండి, ఇది యాప్లో ఇచ్చినటువంటి సమాచారం. సో ఇందులో ప్రధానంగా అనవసరమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. అంటే నేను అడిగింది అడంగలకు సంబంధించిన డేటా కావాలనుకుంటే ఆధార్ నెంబర్ తీసుకోవచ్చు, లేదా దాని యొక్క ఆ ఖాతా నెంబర్ తీసుకుని మీ భూమిలో కూడా మీ భూమి పోర్టల్లో కూడా ఖాతా నెంబరు, జిల్లా, మండలం, గ్రామం కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఖాతా నెంబర్ తో పాటు మన వ్యక్తిగత వివరాలను కూడా అడిగారు. అది సాక్షి ప్రధానంగా దాన్నే ప్రచురించి మన డిగ్రీ అర్హత సంబంధం లేనిది అడిగారు. మనకు సంబంధం లేని వీధి నెంబరు, హౌస్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ కూడా అడిగారు. అయితే ఈ పత్రికలో ఏం రాస్తారో ఒక చాట్ చూద్దాం. అంటే గవర్నెన్స్ ముసుగుదో ఈ వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో డేటా చోరీ చేస్తున్నారని అన్నారు. ఇందులో ప్రధానంగా పేరు, ఇంటి పేరు, ఓటర్ కార్డ్ నెంబర్ మరి మేం చేసినప్పుడు అయితే అడగలేదు, ఇంతకు ముందు మనం అడిగారు. లేకపోతే ఈ వార్త ప్రచురించిన తర్వాత ఆప్షన్ గాని తొలగించారో మరి నాకైతే తెలియదు. కానీ నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు ఓటర్ కార్డ్ నంబర్ అడిగారు. ఆ ఓటర్ కార్డ్ నంబర్ తీసుకొని మళ్ళీ ఈ వీడియో చేసే ముందు ఓటర్ కార్డ్ నెంబర్ తీసుకొని మళ్ళీ వీడియో చేద్దామని ఓటర్ కార్డ్ నెంబర్ తీసుకున్నాను. ఈలోగా మళ్ళీ ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు హెలో అని టైప్ చేసి మళ్ళీ ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఓటర్ కార్డు నంబర్ డీటెయిల్స్ మాత్రం అక్కడ డిస్ప్లే కాలేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా ఏమడిగారు, ఇంటి నెంబరు, వాటర్ నెంబరు, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ కూడా అడిగారట. మొబైల్ నెంబర్లు అడిగారట. ఈమెయిల్ ఐడి అడిగారట. ఈమెయిల్ ఐడి కూడా మనల్ని కూడా అడిగారు. అయితే ఇప్పుడు మనం చేసినప్పుడు చూసిన దాంట్లో ఇంటి పేరు అడిగారు, వాటర్ కార్డు మాత్రం అడగలేదు, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ అడగలేదు, మొబైల్ నెంబర్లు అడగలేదు. అంటే ఎవరిదైతే వ్యక్తి సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ మాత్రం అడిగారు. ఆ ఈమెయిల్ ఐడి అడిగారు. సో ఈమెయిల్ ఐడి అడగడం వల్ల మనకి ఇబ్బంది అయితే లేదు. అంటే నిజంగానే ఈ వార్త ప్రభుత్వంపై ఎఫెక్ట్ చూపించిందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇందులో ఓటర్ కార్డు నంబర్ అయితే తొలగించారు, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్ కూడా తొలగించారు. తర్వాత ఈ గవర్నెన్స్ అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకురావడం కోసం ఎందుకు ప్రైవేటు సంస్థలతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మేము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్ తరహాలో ప్రభుత్వమే ఒక యాప్ ని ఎందుకు క్రియేట్ చేయలేదు అనేటువంటిది ఇది ప్రధానమైన ప్రస్తావన. అది పౌరుల యొక్క డేటాను చోరీ చేయడం కోసమే వీళ్ళు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తరహాలో అయితే దిశ యాప్ ని తీసుకొచ్చిందో ఆ తరహాలో వీళ్ళు ఎందుకు యాప్ ని తీసుకురాలేదనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. యాప్ తీసుకొచ్చినా తీసుకురాలేకపోయినా డేటా అనేది నిజంగానే చోరీ జరిగి ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఏర్పడినప్పుడు ప్రతి ఇంటికెళ్ళి ఆ కుటుంబ సభ్యుల మ్యాప్ తో సహా ఆ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, మ్యాప్లు, మెయిల్ ఐడీలు అన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. అది ప్రభుత్వానికి చేరవేశారు. అది బయట సంస్థలు కూడా వెళ్ళిందని ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ రోజు డేటా చోరీ జరుగుతుంది, లేకపోతే వీళ్ళే స్వయంగా ఈ యాప్ నిర్వహించుంటే బాగుంటుంది అన్నది అసలైన ప్రస్తావన. నిజంగా అది ఎవరు నిర్వహించినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మీ సేవకి వెళ్ళి మన ఆధార్ నెంబర్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉంటున్నాయి.
వాళ్ళ నుంచి ఇంకొకరు చోరీ చేయడానికి అవకాశం లేదా? ఫర్ ఎగ్జాంపుల్ జియో మనం నెంబర్ తీసుకోవాలనుకుంటే, ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆధార్ నెంబర్ ఇస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర వస్తున్నాయి. ఇది ఇక్కడ చోరీ జరిగేందుకు అవకాశం ఉంటుందంటే వాళ్ళు ప్రధానంగా అంటే సాక్షిలో ప్రధానంగా ఒకటి ప్రస్తావించారు, విదేశీ సంస్థలతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అని. వాస్తవంగా మనం తీసుకునే ఫోన్లన్నీ కూడా విదేశీ సంస్థల ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర డేటా లేదా? అప్పుడు చోరీ జరగలేదా? ఇది ఇప్పుడు జరిగినది. భారత ప్రభుత్వం చేతిలో ఉండాల్సింది ఎప్పుడో బయటకు పోయింది. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా డేటా కలెక్ట్ చేశారు. అది ప్రభుత్వాల దగ్గర ఉంది, బయట వ్యక్తుల దగ్గర కూడా చేరిందని అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తర్వాత ఆధార్ ఉల్లంఘన అని చెబుతున్నారు. ఇక్కడ ఆధార్ చట్టం ఉల్లంఘన అని చెప్పారు. ఎన్నికల అక్రమాల లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తుందని రాశారు. ఆధార్ భారత్ లోనే భద్రపరచాలని, అంటే ఇక్కడ ఏంటి, ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది విదేశీ సంస్థతో కలిపి ఈ దీన్ని రన్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. తర్వాత రేషన్ కార్డు, జన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికేట్ ఆధార్ నెంబర్ లో ప్రచురించకూడదన్నారు. కేవలం ఆధార్ లో చివరి 4 అంకెలే ప్రచురించారు. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ నిబంధన మనకి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఆధార్ నెంబర్లని ప్రభుత్వ అధికారులు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు వేరే వ్యక్తులు చేరవేయరని నమ్మకం ఏం లేదు. సో అది సరైన కాదని నేను అనుకుంటున్నాను. తర్వాత 2019లో సేవామిత్రులతో ఏదైతే అక్రమాలు చేసిందో ఇప్పుడు కూడా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రభుత్వం అదే అక్రమాలు చేయబోతుంది అనేది ప్రధానంగా ప్రస్తావించింది. ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని వీళ్ళు ప్రస్తావించారు. నిజంగానే మనం కావాల్సినటువంటి అంశం అక్కడ కావాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను భూమికి సంబంధించిన అడంగలు అడిగినప్పుడు దాని డీటెయిల్స్ అడగాలి. నేను ఏం చదువుకున్నాను, నా కుటుంబ వివరాలు, తర్వాత ఏమో ఇంటి నెంబరు, వీధి నెంబరు, అవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. మీ భూమి పోర్టల్లోనే ఈజీగా వస్తున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది. ఇక్కడ 40 రూపాయలు చెల్లించాల్సి కూడా. కానీ ఆ విధానం ఎందుకు తీసుకొచ్చిందనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అంశం. ఇంకొకటి ఏంటంటే ఈ పత్రికలో ప్రచురించినటువంటిది ఎలక్షన్ కి సంబంధించిన మన ఓటర్ ఐడి నెంబరు, తర్వాత కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు కూడా అడిగారని చెబుతున్నారు. కానీ వాటికి సంబంధం లేని విషయాలు. నిజంగానే ఈ రోజు డేటా చోరీ జరుగుతుందని చెప్పిన వ్యక్తులు ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదనేది ఈ వార్త యొక్క ప్రధానమైన అంశం. కానీ ఏ అంశాలైతే ప్రభుత్వాన్ని, అంటే గత ప్రభుత్వాన్ని కూటమి నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రశ్నించారు, ప్రజల్లోకి ప్రచారం చేశారు, అదే తప్పుని మళ్ళీ ఈ ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదు. ప్రజలకి సులువుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కొత్త వివాదాలకు తెరతీయకుండా ఉంటే సంతోషం. నిజంగానే మనకు కావాల్సిన అంశం మన వాట్సాప్ లో డబ్బులు పే చేసి అయినా సరే మన ఇంటి దగ్గర సేవలు అందుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం. ఇలాంటి సేవలను ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి మనంతా ధన్యవాదాలు తెలపాలి. కానీ ఈ రోజు సాక్షి పత్రికలో ప్రచురించిన కథనం కనుక నిజంగానే డేటా చోరీ జరుగుతుందా లేదన్నది తర్వాత విషయం, కానీ భయం అనేది ప్రజల్లో వస్తుంది. అందుకని ప్రభుత్వం ఏ అంశాలనైతే పౌరుడు అడుగుతున్నాడో దాని డీటెయిల్స్ తీసుకుంటే ఈ వివాదాలకు తావిచ్చే అవకాశం ఉండదన్నది నా ఉద్దేశం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వార్త ప్రచురించినా సరే ఈ వార్త వలన ఏపీ ప్రజలకు మేలే జరిగిందని చెప్పొచ్చు. నిజంగా డేటా చోరీ జరుగుతుందని, ఇది ప్రజలకు నష్టమని సాక్షి ప్రచురించిన ఈ వార్త వలన ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రభుత్వంపై ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడే అవకాశం ఉంది, లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందనో ఏమో గాని సాక్షిలో ప్రచురించిన తర్వాత మధ్యాహ్నం నుంచి కొన్ని అంశాలను, అంటే సాక్షిలో ప్రచురించిన కొన్ని అంశాలను ఇందులో తొలగించారు. అందులోని ఎలక్షన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ గానీ, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ నంబర్లు గానీ, ఫోన్ నంబర్లు గానీ తొలగించింది. సో ఈ సందర్భంగా సాక్షికి ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణుల ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. అందుకే ఓటర్ ఐడి కార్డు నెంబర్లు అడుగుతున్నారని ఇక్కడ కథనం ప్రధానంగా ప్రచురించారు. ఇందులో ఇప్పుడైతే ఆ సమస్య లేనట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంట ఆ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ లోని ఆ అంశాలను తొలగించడం వల్ల ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను తొలగించాలనుకుంటే అధికారుల ద్వారా కూడా డేటాను సేకరించి తొలగించేందుకు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే 2019లో టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు సేవామిత్ర ద్వారా సుమారు 10,000 పైబడి ఎంతో వైఎస్ఆర్సీపీ ఓటర్లను తొలగించారని చెప్పారు. నిజంగానే తొలగించుంటే 151 సీట్లను ఎలా గెలుచుకొని ఉంటుంది? తొలగించినా గెలుచుకున్నదంటే ప్రజల ఆదరణను చూరగొన్న ఏ ప్రభుత్వం కూడా ప్రజల ఆదరణను చూరగొనకపోతే ఏ ప్రభుత్వం అయినా ఓడిపోతుందనడానికి అప్పుడు టీడీపీ నిన్న వైసీపీ సాక్ష్యం అనే మనం చెప్పొచ్చు.